మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక్క మాట 100 అర్థాలకు దారితీసిందా? నవ్వుతూనే మోదీ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారా? మోదీ కామెంట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎలా తీసుకున్నారు? అర్థం చేసుకున్నోళ్ళకు అర్థం చేసుకున్నంత అని సీఎం అనటం వెనుక వ్యూహం ఏంటి? చర్చ దారి తప్పుతుందనే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా? వాస్తు స్టోరీ. హైదరాబాద్ లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఆ మాటలు అనడమే రాజకీయ చర్చకు కారణం. मैं रेवंत जी से कहूंगा, आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. మేరా సే జోడో రేవంత్ జీ అంటూ మోదీ మాట్లాడిన మాటలు అటు రాష్ట్ర బీజేపీలో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద చర్చకు దారితీశాయి. मैं रेवंत जी से कहूंगा, आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సమాధానంగా మీరు నాతో కలిసి పనిచేయండి అంటూ మాట్లాడారు మోదీ. దీంతో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఏ ఉద్దేశంతో మోదీ రేవంత్ రెడ్డిని తనతో కలిసి పనిచేయాలని కోరతారని రెండు జాతీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. मैं रेवंत जी से कहूंगा, आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఇక హెచ్ఐసిసిలో సమావేశం ముగిసిన తరువాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ పల్లెత్తు మాట అనలేదు. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ ఏమీ అనకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి అని కమలదళం నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మోదీ వ్యాఖ్యల పట్ల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అంటూ బదులు ఇస్తూనే మోదీ తనతో పనిచేయమంటే దాని అర్థం కేంద్రంతో పనిచేయాలని చెప్పారని చెప్పుకొచ్చారు సీఎం. కేంద్ర సహకారం కావాలని నేను అడిగా, నాతో కలిసి పనిచేస్తే నిధులు వస్తాయని మోదీ అన్నారు. తన ప్రతిపాదనను మోదీ యాక్సెప్ట్ చేశారని, ఇందులో రాజకీయం లేదని కొట్టిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇదంతా ఎలా ఉన్నప్పటికీ మోదీ వ్యాఖ్యలు మాత్రం ఏదో వ్యూహంతోనే చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కేంద్ర బీజేపీ నాయకత్వం సాఫ్ట్ కార్నర్ తో ఉంటుందని గతంలో ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మోదీ వ్యాఖ్యలు మరోసారి బహిరంగంగా రుజువు చేశాయని అంటున్నారు పలువురు నేతలు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం మోదీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ట్రెండింగ్ లో ఉన్నారు. అయితే మోదీ వ్యాఖ్యల మర్మం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.